రసజ్ఞులైన సాహితీ మిత్రులందరికీ ద్విభాషన్ రాజేశ్వరరావు నమస్కారం. అది 1928 ప్రాంతం. కోరుట్ల గ్రామంలో అష్టావధానం జరుగుతోంది. చేకొని రామలక్ష్మణులు సీతకు తమ్ములు శంభుడు అన్నయున్ అంటూ సమస్య ఇచ్చి అవధాని గారిని పూరించమన్నారు. శ్రీకరు శ్రీకరు నెట్లు జానమును జేయుట రావణ హంతకు లెబరన్ ఆ కుసుడు ఏ సతీ సుతుడు కంసుని మిత్రములేవి దేవ శుశ్లోకుడెవండు శౌరికి బలుండెవడవును వచింపు మా మదిన్ జేకొని రామలక్ష్మణులు సీతకు తమ్ములు చెంబుడు అన్నయున్ అంటూ అవధాని గారి సమస్యను పూరించగానే సభాస్థలి అంతా చప్పట్లతో మారుమోగిపోయింది. అష్టావధానం అంతా చక్కగా రక్తిగట్టింది. తెలంగాణ ప్రాంతంలో మొట్టమొదటి అష్టావధానిగా ఆ అవధాని గారు కీర్తి మూట కట్టుకున్నారు. ఆయనే నైజాం పరిపాలనలో కోరుట్ల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేసిన శ్రీ సిరిసెనగల్ కృష్ణమాచార్యులు వారు. శ్రీ కృష్ణమాచార్యుల వారు అప్పటి కరీంనగర్ జిల్లా మోర్తాడ్ గ్రామంలో 1905 ఆగస్టు 12వ తేదీన శ్రీమతి రంగమ్మ, శ్రీ వెంకటాచార్యులు పుణ్య దంపతులకు జన్మించారు. వీరు బాల్యంలో పితామహులైన సింగరాచార్యులు గారి వద్ద, తండ్రి గారైన వెంకటాచార్యులు గారి వద్ద విద్యను అభ్యసించారు. తర్వాత మాతామహులైన గోవిందాచార్యులు గారి వద్ద 1914 నుండి 1921 వరకు 7 సంవత్సరాలు కావ్య, నాటక, అలంకార సాహిత్య గ్రంథాలు, తిరుమంత్రార్థము, శ్రీ వచనభూషణ వ్యాఖ్యానము మొదలైన గ్రంథాలు అధ్యయనం చేశారు. తర్వాత వల్లంకొండలో కనకాపురం ఆచార్యులు గారి వద్ద తర్క ప్రకరణాలు చదువుకున్నారు. మోర్తాడులో కందోజుల వెంకన్న గారి వద్ద సిద్ధాంత భాగం అంతా అభ్యసించారు. పిఠాపురంలో గుదిమెళ్ల రంగాచారి గారి వద్ద వేదాంతం అభ్యసించారు. కృష్ణమాచార్యుల వారు 1926లో కోరుట్లలోని ఉభయ వేదాంత సంస్కృత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా ప్రవేశించి అక్కడనే ప్రధానోపాధ్యాయులుగా పదవీ విరమణ చేశారు. మధ్యలో 1934 నుండి 37 వరకు కొడిమ్యాలలో ఆనందమ్మ అనే విద్యార్థినికి సంస్కృతాంధ్రాలు నేర్పారు. 1937లో లింగాపురంలో అనసూయాదేవి, సుశీలాదేవి అనే విద్యార్థులకు సంస్కృత సాహిత్యం బోధించారు. కృష్ణమాచార్యుల వారు సంస్కృతంలోనూ తెలుగులోనూ 40కి పైగా గ్రంథాలు రచించారు. వీటిలో కావ్యాలు, శతకాలు, సుప్రభాతాలు, స్తుతి గీతాలు, హరికథలు మొదలైనవన్నీ ఉన్నాయి. స్వీయ కవితానుజీవనం అనే పేరుతో వీరు తన ఆత్మకథ రాశారు. మనోవిజయ బాణారంభం అనే కావ్యాన్ని తాను మొదటగా రచించినట్లుగా కృష్ణమాచార్యుల వారు తమ ఆత్మకథలో రాసుకున్నారు. న్యాయశాస్త్రం అభ్యసించాలని మక్కువతో అనేక కష్టాలను ఎదుర్కొంటూ అసంపూర్తిగానే నిలిపివేసినప్పటికీ తర్వాత కాలంలో మద్రాసు ప్రాంతానికి వెళ్ళి తన కోరికను నెరవేర్చుకున్నారు. కరీంనగర్ పట్టణంపై కందపద్యాన్ని రాసి వారి కవితా జీవనాన్ని ప్రారంభించారు. వారు రచించిన కళాశాల అభ్యుదయ తొలి కావ్యంగా గుర్తింపు పొందింది. 1939లో శతవిధభంగ శతకాన్ని, అభినవ కుచేలోపాఖ్యానం గ్రంథాన్ని రచించారు. 1946లో పండితరత్న బిరుదు పొందిన కృష్ణమాచార్యులు గారు రామానుజ చరితం, మనస్సందేశ కావ్యం, సంపత్ కుమార సంభవ కావ్యం మొదలైన కావ్యాలతో పాటు గీతాచార్య మత ప్రభావ శతకము, గాంధీతాత నీతి శతకము మొదలైన శతకాలు, ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి సుప్రభాతము, వెదిర వెంకటేశ్వర స్వామి సుప్రభాతము, వేణుగోపాలస్వామి సుప్రభాతము మొదలైన సుప్రభాతాలు, పద్మావతి పరిణయము, రుక్మిణీ కళ్యాణము మొదలైన హరికథలు, రత్నమాల అనే ఖండకావ్యము, ఇంకా ముకుందమాల, యమునాచార్యుల వారి రత్నగీతాలు, విశిష్టాద్వైత మత సంగ్రహము మొదలైన అనేక రచనలతో పాటు వేదార్థ సంగ్రహము అనే అనువాద కావ్యం కూడా వెలువరించారు. ద్రావిడ భాషలోని అనేక గ్రంథాలను తెలుగులోకి అనువదించారు. అర్చరాది మార్గం, శ్రీ వచనభూషణం తదితర పుస్తకాలను కూడా రచించిన కృష్ణమాచార్యుల వారు కులమత భేదాలు వద్దంటూ ఆనాడే తన కవిత్వం ద్వారా సమాజానికి చెప్పిన గొప్ప సంస్కర్త. బాల్య వివాహాలు వద్దని పేర్కొంటూనే బాల వితంతు వివాహాలను ప్రోత్సహించే విధంగా కవితా సంపుటాలను కూడా సమాజానికి అందించారు. 1955లో తిరుపతిలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో జరిగిన వేదాంత సభల్లో కృష్ణమాచార్యులు గారికి ఘన సన్మానం లభించింది. విద్యాభూషణ, పండితరత్న, ఉభయ వేదాంత ఆచార్య,
తదితర బిరుదులు కృష్ణమాచార్యుల వారికి దక్కిన మణిమకుటాలు. ఎలాంటి సమస్యనైనా క్షణకాలంలో పరిష్కరించే ఏకసంధాగ్రాహిగా కీర్తి గడించిన కృష్ణమాచార్యుల గారికి సాక్షాత్తు సరస్వతీదేవియే స్వప్నంలో సాక్షాత్కరించి సమస్యను పూరించమని ఇచ్చినట్లు తన కవితాను జీవనం పుస్తకంలో రాసుకున్నారు. తెలంగాణ ప్రాంతపు తొలి అష్టావధాని శతావధాని అయిన శ్రీ కృష్ణమాచార్యుల వారు 1992 సంవత్సరం ఏప్రిల్ 15వ తేదీన నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ పట్టణంలో స్వర్గస్థులయ్యారు. కృష్ణమాచార్యుల వారి శతజయంతి ఉత్సవాలను కరీంనగర్లో శ్రీ త్రిదండి రామనారాయణ రామానుజ చెన్నజీయర్ స్వామి గారి పర్యవేక్షణలో 3 రోజుల పాటు అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. శ్రీ కృష్ణమాచార్యుల వారు రచించిన తమ ఇలవేల్పు నంబులాద్రి లక్ష్మీనరసింహస్వామికి రాసిన సుప్రభాతం నేటికి ఆలయాల్లో ప్రతిధ్వనిస్తోంది. శ్రీ కృష్ణమాచార్యుల వారి దివ్య స్మృతికి మన తెలుగువారందరం నీరాజనాలు అర్పిద్దాం. విషయ సేకరణకు తమ వ్యాసం ద్వారా తోడ్పడిన డాక్టర్ అమ్మిన శ్రీనివాసరాజు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు. నమస్కారం.